అర్థమైన తర్వాత ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు జీ బై ఎల్ అయితే దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఒమేగా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఎల్. దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్. కానీ మనం కట్టాల్సింది ఏమిటి, టైం పీరియడ్. సో టైం పీరియడ్ ఈక్వల్ టు ఏమి ఈక్వేషన్ చూసాం ఇంతకుముందు, 2π/ఒమేగా. ఇప్పుడు ఒమేగా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ బై ఎల్ అని వచ్చింది. ఇక్కడ జీ బై ఎల్ మనం సబ్స్టిట్యూట్స్తాం. ఈ ఈక్వేషన్ ఉపయోగించి టీ ఈక్వల్ టు 2π/ఒమేగా అనే ఫార్ములా ఉపయోగించి ఇక్కడ ఏం రాయబోతున్నాం, ద పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్. పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ అంటే టైం పీరియడ్ ఆఫ్ ఎ బాడీ performing లేదా ఎగ్జిక్యూటింగ్ రాయొచ్చు. SHM is given by T is equal to 2π/ఒమేగా, that is 2π divided by ఒమేగా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ G/L. ఇది తిరగేస్తే T ఈక్వల్ టు 2π డినామినేటర్లో స్క్వేర్ రూట్ ఆఫ్ G/L పైకి వస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ L/G. టైం పీరియడ్ ఈక్వల్ టు 2π√L/G. దిస్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైం పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులం. ఇక్కడ ఎక్స్ప్రెషన్ డెరివేషన్ అయిపోయింది. ఇక్కడ ఒక మనకి హింట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రెండు పక్కల స్క్వేర్ చేసి చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, ఇటు పక్క లెఫ్ట్ హ్యాండ్ సైడ్ T² ఈజ్ ఈక్వల్ టు 2π√L/G హోల్ స్క్వేర్. T² ఈక్వల్ టు 4π², రూట్ ఎగిరిపోతుంది, L/G. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ G అటు పట్టుకెళ్ళి ఆ T² అటు పట్టుకొస్తే G ఈక్వల్ టు 4π² L/T². This is the equation you have used in the laboratory when you have done your experiment of finding acceleration due to gravity in the physics lab. సింపుల్ పెండ్యులం ఉపయోగించి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అట్ ఎ ప్లేస్ ఐడెంటిఫై చేసినప్పుడు ఈ ఫార్ములా వాడారు. ఈ ఫార్ములా యొక్క ఆరిజిన్ ఈ ఈక్వేషన్. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ గెట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యులం. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, in today's session we tried to understand the actual derivative process of obtaining time period of a particle executing simple harmonic motion, expression for its frequency, and then we tried to understand the definition of an ideal simple pendulum and expression for the time period of a simple pendulum, that is T equal to 2π√L/G. ఈ డెరివేషన్స్ చూసాం మనం. ఇవాళ ఈ ఈక్వేషన్స్ని బేస్ చేసుకుని న్యూమరికల్స్ అడుగుతుంటారు ఎగ్జామినేషన్స్లో ప్రాబ్లమ్స్. దట్ వీ షల్ టేకప్ ఇన్ ది నెక్స్ట్ సెషన్. ఇంటి దగ్గర ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి ఇవన్నీ కూడా. సో అంటిల్ వీ మీట్ నెక్స్ట్ టైం అగైన్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే బ్లెస్డ్.